నేను స్ట్రైట్గా వస్తే 500 అంట 200 షార్ట్ వచ్చేసాను గుడ్లు దగ్గర. మా ఊరికి చంద్రబాబు గారు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారు నాయకత్వం, నారా లోకేష్ బాబు గారు నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం. అపర భగీరథుని ప్రయత్నం నెరవేరింది. అపర భగీరథ ప్రయత్నం అపర భగీరథ ప్రయత్నం మన ప్రాంత కళ, మన ప్రాంత కళ, మన ప్రాంత కళ. ఈరోజు ఆంధ్రీనివా కాలువలో మా వీకోట మండలంలోకి నీళ్లు రావడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న కాలువని 14 నుండి 19లో పూర్తి చేసి నీళ్లు వీకోట వరకు తెచ్చారు. కుటుంబం వరకు పోకుండా ఎలక్షన్ వచ్చేసి పెండింగ్ పడిపోయింది. మళ్ళీ గత ప్రభుత్వంలో అయితే వాళ్ళు ఊరికైనా నీళ్లు ట్రాక్టర్లో తెచ్చిపోయేసి జగన్మోహన్ రెడ్డిని వదిలేసినని చెప్పినారు. కానీ జనాలకంతా కూడా తెలుసు. కానీ ఈరోజు స్వచ్ఛందంగా లాస్ట్ మంత్ 16వ తేదీ నాడు శ్రీశైలం దగ్గర ఈ నీళ్ళని స్టార్ట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. మళ్ళీ ఈ నెల 30వ తారీఖు కుప్పంకి చేరుతాయనే సందర్భంగా కుప్పంలో బహిరంగ సభ పెట్టి ఈ నీళ్లు అక్కడ కుప్పం చెరువులు నింపేదానికి చర్యలు తీసుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ కూడా ఈ ప్రాంత రైతులే కాదు, యావత్ రాయలసీమలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా దీనికి స్వాగతిస్తున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరువు ప్రాంతం రాయలసీమ ఈరోజు చర్యలు తీసుకుంటాడు. కాబట్టి మన ఏరియాలో అయితే ఎక్కువ క్రాప్స్ మనం చేస్తాం. కాబట్టి నీళ్లు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతోనే చెరువులు కూడా నింపేదానికి కూడా ప్రతిపాదనలు పంపారు. కాబట్టి అన్ని చెరువులు నింపేస్తే నీళ్లు తాగేదానికి కానీ, పశువులకు కానీ, రైతులకు కానీ ఎటువంటి ఇదే లేకుండా ఉంటుంది, కరువే లేకుండా ఉంటుందని కూడా ఈరోజు మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం. రైతులు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. గతంలో కూడా మన 14 నుంచి 19 మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇదిగా ఈ కాలువను పూర్తి చేయాలని కూడా చేశారు. మళ్ళీ ప్రభుత్వం మారుతానే గత ప్రభుత్వం వాళ్ళు ట్యాంకర్లో నీళ్లు ఇచ్చి మేమేమో కుప్పానికి నీళ్లు తెచ్చేసినామని ఆర్భాటం చేశారు. అప్పుడే మరుసటి రోజుకే వాళ్ళు క్రెయిన్లు పెట్టి ఆ గేట్లన్నీ ఎత్తుకొని పోతా అంటే కూడా జనాలందరూ కూడా పోయి కాలువలో పనుకొని ఫోటోలంతా కూడా తీసుకుంటారు. ఇదే ఈ ప్రభుత్వం చేస్తా ఉండేది వైఎస్ఆర్ ప్రభుత్వం అని. ఈరోజు మేము చంద్రబాబు నాయుడుకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ ప్రాంతం 1500 అడుగులు వేస్తే కూడా నీళ్లు మాకు బోర్లో రాకుండా ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. రైతులు కానీ తాగునీరంతా కూడా ఇబ్బంది పడతా ఉంటారు.